Welcome back to my channel Suhana Collections. So today's video lo beautiful kurta set and alage floral lehenga choli చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి మీషోలో పర్చేస్ చేశాను, ఇంకొకటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను విత్ రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీస్ టూ గుడ్ అన్నమాట. చాలా బాగున్నాయి అండ్ లిటిల్ బిట్ వెరీ ప్రెటీ, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట. అండ్ ఐ హైలీ రికమెండ్ దిస్. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సైడ్ కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @CH_Harshita_Sonu. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ మీషో రెఫరల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైతే మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకోలేదు, త్రూ మై రెఫరల్ లింక్ మీరు మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ 3 hours పైన 20% డిస్కౌంట్ వస్తుంది గైస్. సో హరి అప్. ఇంకా ఎవరైతే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న నా రెఫరల్ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇప్పుడు చూపించబోయే మీషోలో నుంచి పర్చేస్ చేసిన ప్రోడక్ట్ యొక్క కోడ్ మెన్షన్ చేస్తాను. అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన ప్రోడక్ట్ యొక్క లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఈ రెండిట్లో ఏదైనా నచ్చింది కొనాలి అనుకుంటే వెంటనే కొనేసేయండి. సో ఈ రివ్యూ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసేయండి, ఓకేనా. సో ఆలస్యం చేయకుండా వెంటనే మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కుర్తా సెట్ చూపిస్తాను. సో పక్కన పిక్ కనిపిస్తుంది కదా, అదే అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, యూనో. చూపిస్తాను. ఐ వాజ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. సో ఈ కుర్తా సెట్ లో మనకి 3 pieces ఉందన్నమాట. మీన్ చున్నీ అయితే రాదనమాట. ఈ కుర్తా సెట్ లో మనకి కుర్తా, బాటమ్ అండ్ లోపల ఇన్నర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు బాటమ్ చూపిస్తాను. బాటమ్ వచ్చేసి మనకి లైక్ కాటన్ అనమాట. సో ఇలా ఉంటుంది బాటమ్, నార్మల్ బాటమ్ అనమాట. సో ఎండింగ్ వచ్చేసరికి మనకి ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. కనిపిస్తుందా? వైట్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టోటల్లీ కాటన్ లో ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్ట్ దగ్గర మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలాస్టిక్ తో పాటు మనకి నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ ఇఫ్ ఎలాస్టిక్ లూజ్ అయితే మాత్రం మనం నాట్స్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బాటమ్ అయితే లోపల మనకి లైనింగ్, ఎలాంటి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో కాటన్ కాబట్టి ఎలాంటి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నాట్ ట్రాన్స్పరెంట్ అయితే లేదనమాట. అండ్ మనకి సైడ్స్ కి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కనిపిస్తుందా? పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు సైడ్స్ కి. సో దట్ వన్ సైడ్, ఈ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు పాకెట్, ఓకే. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా ప్లెయినే ఉంటుంది. మొత్తం ప్యాంట్ అంతా కూడా, బాటమ్ అంతా కూడా ప్లెయినే ఉంటుంది. ఓన్లీ ఎండింగ్ దగ్గర మాత్రం మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఉంటుంది అనమాట బాటమ్ మనకి టోటల్లీ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇలా వచ్చేస్తుంది. సో మనకి కుర్తా వచ్చేసి కుర్తా లోపల మనకి ఇన్నర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇన్నర్ అయితే మనకి కాటన్ లో ప్రొవైడ్ చేశారు. బికాస్ కుర్తా మనకి సమ్వాట్ ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. జార్జెట్ మెటీరియల్ లో ప్రొవైడ్ చేశారు ఈ కుర్తా, బట్ లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. సో అందుకే వాళ్ళు మనకి ఇన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్నర్ అయితే మనకి కాటన్ లో ప్రొవైడ్ చేశారు. కనిపిస్తుందా? సో సింపుల్ గా. సో ఓవరాల్ మనకి టాప్ అయితే అదే కుర్తా ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత ప్రొవైడ్ చేశారనమాట. ఇన్నర్ కూడా సో కాటన్ లో ప్రొవైడ్ చేశారు. సో ఈ ఇన్నర్ కి మనకి హ్యాండ్స్ అయితే ఏం లేవన్నమాట. బికాస్ కుర్తా పైన మనకి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇస్తారు కాబట్టి ఇన్నర్ కి మనకి ఎటువంటి హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇది ఇన్నర్, ఓకేనా. పింక్ కలర్ లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ మనకి ఇన్నర్ ఫ్యాబ్రిక్ కూడా. అండ్ కుర్తా చూసేద్దాం. సో కుర్తా వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ జార్జెట్ లో ప్రొవైడ్ చేశారు. దీనిపైన అంతా కూడా మనకి వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ థ్రెడ్ తో కనిపిస్తుంది కదా. సో నెక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, స్లైట్ కర్వ్డ్ వీ లాగా కనిపిస్తుంది. లీఫ్ షేప్ లాగా ఉంది నెక్ కొంచెం. సో డిజైన్ చూసారా? దీని చుట్టూ ఎంబ్రాయిడరీ డిజైన్ ఎంత బాగా ఇచ్చారో. సో సింపుల్ గా ఉంది బట్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కదా. సో కుర్తా ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కనిపిస్తుందా? ఎండింగ్ వరకు ప్రొవైడ్ చేశారు. అండ్ కుర్తా స్లీవ్స్ చూసేస్తే మనకి 3/4 స్లీవ్స్, 3/4 వరకు ఇచ్చారనమాట స్లీవ్స్. కనిపిస్తుందా? సో మీకు ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదా,
అందుకనే వాళ్ళు మనకి లోపల ఇన్నర్ ప్రొవైడ్ చేశారనమాట. హ్యాండ్స్ ఏమంత అనిపించదులేండి, బట్ మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం బాగా అనిపించదు కాబట్టి ఇన్నర్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం మనము. సో బ్యాక్ సైడ్ అయితే టోటల్లీ ప్లెయిన్, మనకి బ్యాక్ సైడ్ ఏ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఏం లేదనమాట, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ టోటలీ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది జార్జెట్ లో ప్రొవైడ్ చేశారు. సో ఇది అన్నమాట ఈ కుర్తా సెట్. ఇది నేను మీలో 515 కి పర్చేస్ చేశాను. సో రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సేమ్ యాస్టీస్ మనకి పిక్ లో ఎలా ఉందో ఇందులో కూడా అలానే వచ్చింది అనమాట. ఖచ్చితంగా హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చింది కొనాలనుకుంటే వెంటనే కొనేసేయండి. అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటది, లైక్ ఆరెంజ్, గ్రీన్, వైలెట్, పర్పుల్, బ్లూ. ఎస్, బాటమ్ అన్నిట్లో కూడా వైటే ఉంటుంది, ఓన్లీ పైన కుర్తా సెట్ కలర్ ఒక్కటి చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ప్యాటర్న్ అయితే మొత్తం ఇలానే ఉంటుంది, ఓన్లీ కుర్తా సెట్ కలర్ ఒక్కటి చేంజ్ అవుతుంది, కుర్తా టాప్ కలర్ ఒక్కటి చేంజ్ అవుతుంది. సో ఇదైతే నేను ఎం సైజ్ లో బుక్ చేసుకున్నాను, ఎం సైజ్ లో తీసుకున్నాను అనమాట. ఇందులో మనకి సైజెస్ ఇంకా ఎస్, ఎం, ఎల్, ఎక్స్ఎల్, XXL సైజెస్ లో అయితే ఇది అవైలబుల్ లో ఉంది. సో ఎస్ గైస్, దీని కోడ్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. కొనాలి అనుకుని వెంటనే కొనేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లోరల్ లెహంగా చోలీ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అనమాట. నేను ఇది ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను విత్ రీజనబుల్ ప్రైస్. చూపిస్తాను, పక్కన పిక్ అయితే కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట. సో చెప్తాను దీంట్లో, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇందులో మనకి లెహంగా, దుపట్టా అండ్ అలాగే బ్లౌజ్ ప్రొవైడ్ చేశారనమాట. సో లెహంగా సెమీ స్టిచ్డ్ లెహంగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ అయితే టోటలీ అన్స్టిచ్డ్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు దుపట్టా చూపిస్తాను. సో దిస్ ఇస్ దుపట్టా. యాక్చువల్లీ మనకి పిక్ లో లైక్ దీని ఫ్యాబ్రిక్ అంతా కూడా చిఫాన్ టైప్ లో కనిపిస్తుంటుంది, బట్ నాకు వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే లైక్ ఆర్ట్ సిల్క్ లో కనిపిస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా వేరియేషన్. సో అక్కడ మనకి చిఫాన్ తెలుసు కదా, చిఫాన్ ఫ్యాబ్రిక్ అలా కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్ రాలేదనమాట. సో కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ నాకైతే ఆర్ట్ సిల్క్ లో వచ్చింది అనమాట. సో మనకి లెహంగా, బ్లౌజ్ అండ్ దుపట్టా మూడు కూడా సిల్క్ లోనే వచ్చింది, ఐ మీన్ ఆర్ట్ సిల్క్ లోనే వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్. సో ఇది దుపట్టా. సో దుపట్టా మీద అంతా కూడా మనకి ఇది ఫ్లోరల్ దుపట్టా కనిపిస్తుంది కదా, మొత్తం ఇలానే ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ కాబట్టి చాలా స్మూత్ గా, చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది. అండ్ మనకి ఈ టైప్ ఆఫ్ లేస్ అయితే, గోల్డెన్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు 4 sides కూడా. సో మనకి ఈ దుపట్టా అయితే ఓన్లీ సింగిల్ సైడ్ వేసుకోనికే పనికొస్తుందండి. ఎక్కువ లెంత్ అయితే ఏం లేదు, విడ్త్ ఓకే పర్లేదు, బట్ లెంత్ అయితే ఎక్కువ లేదనమాట. ఓన్లీ సింగిల్ సైడ్ వేసుకోనికే మనకి పనికొస్తుంది అనమాట. అంత లెంత్ అయితే లేదు. మనకి గాగ్రాస్ పైకి లైక్ చున్నీ పెట్టుకుంటారు కదా లంగా ఓనీస్ పైకి, సో అలా పెట్టుకోనికైతే కొంచెం వీలు కాదనమాట, చిన్నగా ఉంది కొంచెం చున్నీ అయితే. సో ఇది దుపట్టా. సో ఆర్టిస్ట్ మొత్తం కూడా ఫ్లోరల్ అండ్ లేస్, ఓకేనా. సో ఇది బ్లౌజ్ పీస్ అనమాట. సో టోటల్లీ ఫ్లోరల్, దీనికి ఎటువంటి లైక్ ఎంబ్రాయిడెడ్ సో ఎక్స్ట్రా వర్క్స్ డిజైన్స్ అయితే ఏమి ఇవ్వలేదు, టోటల్లీ ఫ్లోరల్ థింగ్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్ట్ సిల్క్ లోనే ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ అయితే. సో మనకి బ్లౌజ్ పీస్ లెంత్ కొంచెం తక్కువ ఇచ్చారనిపిస్తుంది నాకైతే. బ్లౌజ్ కి అంటే నార్మల్ గా 0.8 meters ఆఫ్ బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారు కదా దేనికైనా కానీ. సో ఇదైతే దానికంటే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ బ్లౌజ్ అనమాట. మనకి టోటల్లీ బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి లైనింగ్ కూడా ఏమి ఇవ్వలేదు అనమాట మనకి బ్లౌజ్ కి. సో టోటల్లీ ఇలా ఉంటుంది, నో బార్డర్, టోటల్లీ ప్లెయిన్, ఓన్లీ ఫ్లోరల్, ఓకేనా. సో ఇది బ్లౌజ్, అన్స్టిచ్డ్ బ్లౌజ్. మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి. లెహంగా విషయానికి వస్తే లెహంగా మనకి సెమీ స్టిచ్ లో ప్రొవైడ్ చేశారనమాట. లెహంగా ఫ్యాబ్రిక్ కూడా మనకి ఆర్ట్ సిల్క్ లో ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఇస్ లెహంగా, సెమీ స్టిచ్ లెహంగా. మనం ఒక సైడ్ స్టిచ్ చేయించుకోవాలి. సో ఈ సైడ్ టోటల్లీ స్టిచ్ చేశారు, బట్ 1 side మాత్రం వదిలేశారు అనమాట. సో దట్ ఈస్ సెమీ స్టిచ్డ్. మనకి లెహంగా ఫ్యాబ్రిక్ అంతా కూడా టోటల్లీ ఇది ఆర్ట్ సిల్క్ లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రిల్స్ అయితే బాగున్నాయి. లెహంగా ఫ్రిల్ ఓకే పర్లేదు అనుకోవచ్చు. లెహంగా ఫ్రిల్ అయితే
అండ్ లెహంగాకి కింద మనకి లైక్ స్టిఫ్ క్యాన్వాస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మరీ అంత స్టిఫ్ అయితే లేదు, బార్డర్ సైడ్ లిటిల్ బిట్ స్టిఫ్ అన్నమాట. క్యాన్వాస్ అయితే ప్రొవైడ్ చేశారు, కొంచెమే ప్రొవైడ్ చేశారు అనమాట. కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ ఇంత పార్ట్ మాత్రమే మనకి క్యాన్వాస్ ప్రొవైడ్ చేశారు. లోపల లైనింగ్ అయితే ఈ టైప్ ఆఫ్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఆర్ట్ సిల్క్ కాబట్టి లెహంగా చాలా బ్రీతబుల్ అండ్ మనకి హెవీ వెయిట్ అయితే ఏముండదు. అండ్ టోటల్లీ ఇది ఫ్లోరల్ టైప్ ఆఫ్ లెహంగా అనమాట. సో ఈ మధ్య ఫ్లోరల్ థింగ్స్ చాలా ట్రెండీ అయిపోయినాయి కదా. సో దిస్ ఇస్ ఫ్లోరల్ లెహంగా, కంప్లీట్లీ ఫ్లోరల్. దీనిపైన మనకి ఎటువంటి ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ సీక్వెన్సీ కానీ అలాంటిది ఏం లేదనమాట, కంప్లీట్లీ ఫ్లోరలే అనమాట ఇది. సో ఇది మనకి వెస్ట్ అనమాట. సో వెస్ట్ సైడ్ కూడా మనకి నీట్ గా స్టిచ్ చేసి ప్రొవైడ్ చేశారు. అండ్ నాట్స్ ఎక్కించుకొని కూడా మనకి లైక్ ఈ విధంగా ఆల్రెడీ సెట్ చేసి ఇచ్చారనమాట. నాట్స్ పెట్టుకోవడం దీనికి అంతే. సో ఇది అనమాట. అప్రాక్సిమేట్లీ ఇది మనకి 3 మీటర్స్ ఉండొచ్చండి దీని ఫ్రిల్ అయితే మనకి. సో ఇది లెహంగా. మెయిన్లీ మనకి ఫోటోలో చూపించిన ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ రాలేదన్నమాట. సో టోటల్లీ ఇది ఆర్ట్ సిల్క్ లోనే వచ్చింది. అండ్ ఫోటోలో అయితే మనకి డీప్ గా అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంది అనమాట. దాని ఫ్యాబ్రిక్ వేరే ఉంది, దాని ఫ్రిల్ వేరే ఉంది, చున్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆర్ట్ సిల్క్ లో వచ్చేసరికి అంత లుక్ అనిపించట్లేదు, బానే ఉంది. బట్ ఆ ఫోటోలో ఉన్నంత లుక్ అయితే లేదనమాట, అంతే. సో ఇంకేంటి, ఎస్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో 719 కి పర్చేస్ చేశారనమాట. సో ఓకే, బాగుంది, బాగాలేదు అని తీసి పడేసేదైతే ఏం లేదు, చాలా బాగుంది. బట్ ఏమంటే నాకు ఫ్యాబ్రిక్ ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. అక్కడ షిఫాన్ ఇచ్చారు, ఇక్కడ ఆర్ట్ సిల్క్ లో ఇచ్చారు. అండ్ ఫ్లిప్కార్ట్ లో మనకి డిస్క్రిప్షన్ లో కూడా ఆర్ట్ సిల్క్ అనే ఇచ్చారనమాట. కాకపోతే మనకి ఫోటోలో మాత్రం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నేను ఒకసారి ఫోటో అబ్జర్వ్ చేసి చూడండి, ఓకేనా. దీని లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చింది కొనాలనుకుంటే కొనేసేయండి, ఓకేనా. మనకి ఫ్యాబ్రిక్ అయితే ఫోటోలో వచ్చినట్లు రాదనమాట, ఆర్ట్ సిల్క్ లో వస్తుంది. సో 3 మనకి లెహంగా, బ్లౌజ్ అండ్ దుపట్టా 3 కూడా మనకి ఆర్ట్ సిల్క్ లోనే ప్రొవైడ్ చేస్తారు. దీనిపైన మళ్ళీ మనకి ఎటువంటి ఎక్స్ట్రా డిజైన్స్, ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ సీక్వెన్స్ డిజైన్ కానీ ఎటువంటి డిజైన్ చంకీస్ కూడా ఏమి ఉండవు అనమాట. టోటలీ ఫ్లోరల్ అనమాట, ఓకేనా. సో చాలా బాగుంది, ప్రతి వన్. అండ్ ఇదంతా కూడా మనకు కలర్ బేబీ పింక్, లైట్ బేబీ పింక్ లో వస్తుంది అనమాట. ఎస్, లుక్స్ గుడ్, చాలా బాగుంది, ఓకేనా. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఆర్ట్ సిల్క్ లో ప్రొవైడ్ చేసిన క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట, అంతే. అండ్ గైస్, దిస్ ఈస్ అబౌట్ ఫర్ టుడే. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో మీషో నుంచి పర్చేస్ చేసిన ప్రోడక్ట్ యొక్క కోడ్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన ప్రోడక్ట్ యొక్క లింక్ 2 కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చింది కొనాలి అనుకుంటే వెంటనే కొనేసేయండి, ఓకేనా. డిస్క్రిప్షన్ బాక్స్ మాత్రం వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా చెక్ చేయండి. అక్కడ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీషో రెఫరల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే నా ఇంకొక యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అందులోనే నేను డాన్స్ వీడియోస్ మాత్రమే చేస్తూ ఉంటాను. సో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ గైస్, దిస్ ఇస్ అబౌట్ ఫర్ టుడే. అండ్ మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్. దిస్ టైమ్ విత్ యువర్ హర్షిత. బై.